ఆయన కన్నా భక్తిలో కిందకెళ్ళలేరు, ఆయన కన్నా జ్ఞానంలో పైకెళ్ళలేరు. అందుకే ఆయన జగద్గురువులు. లోకం ఆయనకి మాత్రమే జగద్గురుత్వాన్ని ఇచ్చి గౌరవించి నమస్కరించింది అంటే శంకర భగవత్పాదుల యొక్క స్థాయి అంత గొప్పది. అంత గొప్పగా సోపానక్రమాన్ని చూపించారు. తానేదో గొప్పవాడైపోయినట్టు 10 మందికి బోధ చేయడం కాదు, తనని తాను అంత తగ్గించుకుని మాట్లాడారు. ఎంత వినయమో అంత సౌందర్యలహరి చేసి ప్రదీపజ్వాలాభిదివసకర నీరాజన విధి అంటారు. అమ్మా నేనెంతటి వాడినమ్మా, నువ్వు నీ అనుగ్రహంతో చెప్పాను తప్ప నేనెవరినమ్మా చెప్పడానికి అంటారు. ఏమి వినయం మహానుభావుడిది. చూపించారు లోకానికి ఎలా బ్రతకాలో. అవినయమపనయ విష్ణోహో అన్నారు. షట్పదీ స్తోత్రం చేస్తూ అహంకారం తీసేవయ్యా స్వామి, ఏ సాధన లేకుండా వచ్చేదా గర్వమేనయ్యా. ఆ అహంకారం మనసుకు పట్టిందనుకోండి, ఎంతటి వారు తెలిసిరారు. ఎంత అద్భుతం శంకర భగవత్పాదుల ప్రార్థన, నిత్యస్మరణీయం కాదు షట్పది. అంత అద్భుతమైనటువంటి సోపానక్రమాన్ని లోకానికి అందించారు కాబట్టి జగద్గురువులయ్యారు. ఆయన గొప్పతనం అందరినీ సమానంగా ఆయన చూడగలగడం. ఆ చూసినది శంకరాచార్యులు వారు. అందుకని ఆయనకి జగద్గురుత్వం లభించింది. అది ఎవరో బిరుదిచ్చింది కాదు, అది లోకమంతా పరవశించిపోయి, భారతదేశం కాదండి యావత్ ప్రపంచంలో మేధావులందరూ 2 చేతులెత్తి నమస్కరించారు. సమస్త దేశాలు నమస్కరించాయి. అంతటి మహానుభావుడు. అందుకే అంత గొప్పవారయ్యారు. అంతేకాదు, అసలు భక్తి అన్నదానికి పర్యవసానంగా భక్తి లోపల పెరిగినప్పుడు భగవంతుణ్ణి పూజ చేయకుండా ఎలా ఉండగలరు? పూజ చెయ్యాలి అంటే ఐశ్వర్యవంతుడైతే ఏదో పూజామందిరం కట్టుకుంటాడండి. ఒక పేదవాడు పూజ ఎలా చేస్తాడు, అసలు అక్కడ ఎలా పెడతాడంటే పక్షపాతం లేకుండా పూజ చెయ్యి, వేదాన్ని దృష్టిలో పెట్టుకో. పంచాయతన పూజనిచ్చారు, నీకెవరిష్టం అయితే వాళ్ళని మధ్యలో పెట్టు, చుట్టూ నలుగురిని పెట్టు. నువ్వు శివ పంచాయతనమా, శివుణ్ణి మధ్యలో పెట్టు. కానీ సూర్యుడు, విష్ణువు, గణపతి, అంబిక నలుగురు చుట్టూ ఉండాలి. ఎవరు మధ్యలో ఉంటే మిగిలిన నలుగురు చుట్టూ ఉంటూ ఉండాలి. వీళ్ళకి ముందు పూజ చేసే అనుమతితో అక్కడికి వెళ్ళాలి. అన్నీ ఒకటి సుమా. అది వారి యొక్క సిద్ధాంతం. అది పంచాయతన పూజ. అందరూ భగవంతుణ్ణి చేరవచ్చు, అందరూ మీ స్థాయిలో మీరు పూజ చేసుకోవచ్చు అని పూజని అంత కిందకి తీసుకొచ్చినటువంటి ఘనత శంకర భగవత్పాదులదే. అందుకే శంకరాచార్యుల వారు జగద్గురు అయ్యారు. అంత గొప్పగా అన్ని స్థాయిలలో ఉన్న వారిని ఉద్ధరించడం ఆయన గొప్ప.